నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. మరి సింహరాశి గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి నాకు. సింహరాశి ఈ శ్లోకం నాకు చాలా బాగా నచ్చిందండి. వాళ్ళకి వాళ్ళ సహజ స్వభావం సింహం పేరులోనే ఉంది. తర్వాత చాలా గాంభీర్యం ఉంటుంది. నేను వాళ్ళ ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా సింహరాశి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ఫిలాసఫీ తెలిసిపోతుందండి మైండ్లోనే. అంతా నా వల్లే, మా హస్బెండ్ జాబ్ చేస్తుంది నా వల్లే, నా కుటుంబం అంతా నా వల్లే, మా బంధువులు ఉంది నా వల్లే, మా ఊరంతా కూడా నా వల్లే ఉన్నట్లు ఫీల్ అవుతుంటారు. చాలా ఇన్ఫ్లుయెన్సిబుల్ పీపుల్, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు. మఖా నక్షత్రాన్ని పవర్ స్టార్ అంటారు. చాలా పవర్ఫుల్ ఉంటుంది. తర్వాత పితృదేవతల నుంచి వాళ్ళ వంశం నుంచి పుట్టుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ యాన్సెస్ట్రల్ బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. రెండోది పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి మా అన్నది, టా అన్నది ఎక్కువగా ఉన్న వాళ్ళ పేర్లు అంతా ఇందులోనే వస్తాయి. అంటే మా, మీ, ము, మేమో, టా, టీ, టూ, టే, టో అన్న లెటర్స్ ఇందులో ఉంటారు. మనం ఇందులో వీళ్ళ యొక్క సహజమైన స్వభావం ఎలా ఉంటుందంటే, మనకి జ్యోతిష శాస్త్రం వీళ్ళకి ఏమని చెప్పారు, వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్. చెప్పాను కదండి, ఊరంతా నాదే అనుకుంటారు. ఇంకంతే, ఊళ్ళో వాళ్ళు పట్టించుకుని పడుతుంది, ఊరు మొత్తం నాదే, ఇల్లంతా నాదే, అందరు నాదే, ప్రతి ఒక్కళ్ళ బాగోలు చెడులంతా నాయే నెత్తినేసేసుకుంటారు. అయితే కరెక్ట్గా వెళ్ళిపోతే మంచి ఫిలాసఫీని పట్టుకొని రియల్లీ దే డూ ఇట్ అండి. అయితే ఒకసారి అది మనకి సరిగ్గా మనం ఆ యొక్క ఎనర్జీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే దే బికమ్ వల్టా ఆల్సో, దే బికమ్ టూ మచ్ నోటోరియస్ పీపుల్. వీళ్ళకి మొరటతనం ఎక్కువ, సరిగ్గా చూసుకోరు, స్వార్థపరులు, ఈ టైప్ అంతా వచ్చేస్తారు. వాళ్ళ గురించి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ టైప్ కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అందుకని మరి వీళ్ళకి భగవద్గీతలో ఏ ఫిలాసఫీ చెప్పారు, వీళ్ళ నేచర్ని అర్థం చేసుకునేది ఒకటి చూద్దాం. ఈ శ్లోకం పర్టికులర్ నాకు చాలా ఇష్టం అండి. పర్టికులర్ నాకు చాలా చాలా ఇష్టం. నాయకత్వ లక్షణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ శ్లోకం డెడికేటెడ్. మేనేజ్మెంట్ పొజిషన్లో ప్రతి ఒక్కరికి ఈ శ్లోకం డెడికేటెడ్. ఎవరైతే 10 మందికి ఇండైరెక్ట్లీ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా డెడికేటెడ్. నాకు ఒకళ్ళు రాజులతో సంబంధం లేకుండా నాకు ఒకళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేశారండి, కోస్టల్ ఏరియా, తమిళనాడు కోస్టల్ ఏరియా, తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు. బట్ స్టిల్ దేసి ఆల్ దిస్ తెలుగు అనమాట. వాళ్ళది సింహరాశి. చూసే నాయకత్వ లక్షణాలు ఏం చేస్తామంటే మేము ఫిషరీస్ చేస్తుంటాం అని చెప్పుకొచ్చారు. తర్వాత కాదండి మీ దాంట్లో రాజయోగం ఉందండి, మరి జనాల మీద అంటే నేను కొంచెం పెద్ద కదండి, నా దగ్గర టీం ఉన్నారని అందరం కలిసి వెళ్ళిపోతుంటామండి, మంచి చెడు అందరూ నా దగ్గరకు వస్తుంటారని. చూడండి, ఆయనకి ఎంత డీప్ నాలెడ్జ్ ఏం లేదు, ఆయనకి చదువుకొని కూడా చదువుకోలేదు. అందుకని వాళ్ళు ఎక్కడున్నా కింగ్ వాళ్ళకి తెలవదు, కొన్నిసార్లు వాళ్ళకి తెలవదు మాలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మేము వేరే వాళ్ళని ప్రభావం చేయగల యొక్క శక్తి మా దగ్గర ఉందని వాళ్ళకి తెలవదు. అందుకని జాతక చక్రం చూపించుకోవటం ఇది చాలా ఇంపార్టెంట్. మీ శక్తి మీకు తెలుస్తుంది, అందులో ఏమేమి పాజిటివ్ పాయింట్లు ఉన్నాయి, ఎలా ఉంటుంది సహజంగా. ఈ యొక్క సిరీస్ కూడా అదే ముఖ్య ఉద్దేశం. వాళ్ళకి సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి, సహజంగా గౌరవం, వాళ్ళు రెస్పెక్ట్ డిరైవ్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు రెస్పెక్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు రెస్పాండ్ అవుతారు, అదర్వైజ్ నో, లేదంటే దూరంగా ఉండేస్తారు. రెండోది చూడండి, చాలామంది పొలిటీషియన్లు ఉంటారండి, కొంతమంది బ్యూరోక్రట్స్ని పొలిటీషియన్లు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వరు, ఏదో చేసుకోవాలి కాబట్టి. కొంతమంది అలా కాదండి, పొలిటీషియన్లు బ్యూరోక్రాట్స్ని బోర్డర్లో పెట్టేస్తారు, అక్కడే ఉంచేస్తారు. మనం చాలామందిని చూసుంటాం పేపర్స్లో వాటిలో ఇట్లా, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు అనమాట. అందుకే వాళ్ళకి పర్ఫెక్ట్గా వాళ్ళకి గౌరవం వస్తేనే తీసుకుంటారు, అలాంటి దూరంగా పెట్టేస్తారు, అక్కడే చూసేస్తారు. ఇది మనకంటే ఇష్టం లేదు, పక్కన పెట్టేసేయండి. మనం అంటే ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళని తీసుకొని ఉంటారు. హంబుల్ స్టాఫ్ ఉంటారు అనమాట వాళ్ళ దగ్గర. అఫ్ కోర్స్ మన దగ్గర కూడా ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్, ఒక్క వర్డ్తో ఎదుటి వాళ్ళని అది బోల్తా కొట్టేస్తారన్న వాళ్ళు, లేకుంటే ఇన్స్పైర్ చేస్తారన్న వాళ్ళు మనకు ఐడియా లేదు. చేసే ఒక ప్రభావం వీళ్ళకి ఉంటుంది. టోటల్గా నాయకత్వం, గౌరవం, 2 ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఆ రాశిలో వాళ్ళకి తెలవదు, అది తెలుసుకోవాలి. నెక్స్ట్ మరి వీళ్ళకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎక్కడా చెప్పాడు వీళ్ళ యొక్క క్వాలిటీస్ ఉంటే వాళ్ళు డివైన్ క్వాలిటీస్. మనకేం చెప్తానంటే 3వ అధ్యాయం 21వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయం 21వ శ్లోకం కర్మయోగం, యాక్షన్. సో సంబడి పని చేసుకుంటూ వెళ్ళిపోండి, యూ డోంట్ కేర్ ఎనీథింగ్, ఆ పనిలోనే దేవుడు అంటారు అని చెప్తూ ఉంటారు సింపుల్ వర్డ్స్లో. అదే భగవద్గీత కదా, వర్క్ ఈజ్ వర్షిప్. ఇందులో ఏం చెప్తారంటే, ఆ శ్లోకం ముందు చెప్తాం, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్
ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇది శ్లోకం. దాని మీనింగ్ సూపర్ ఉంటుందండి. యద్య ఆచరతి శ్రేష్ఠ. శ్రేష్ఠుడు అంటే బెస్ట్ పర్సన్ ఏదైతే చేస్తూ ఉంటారో జనాలందరూ అదే ఫాలో అయిపోతుంటారు. కాపీ పేస్ట్. మనం ఇవి చూస్తాం కదండి రీల్స్లో. ఒక్క రీల్ వచ్చిందంటే దాన్ని వెళ్ళిపోతుంది. ఒక్క చిన్న మ్యూజిక్ వచ్చిందంటే ఆ మ్యూజిక్ 6 months ఇంక అదే వస్తుంటుంది, ఇంక రాదనమాట. అందుకని మంచి వ్యక్తి శ్రేష్ఠ, ఐ గుడ్ పర్సన్ ఏదైతే చేస్తూ ఉంటారో తెలుసో తెలవక అందరూ అదే ఫాలో అయిపోతూ ఉంటారు. ఎందుకు ఈ శ్లోకం వాళ్ళకి చెప్పబడింది? వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. నాయకుడు ఏదైతే చేస్తారో అందరూ అదే చేస్తూ ఉంటారు. నాయకుడు ఎర్ర జెండా పట్టుకుంటే అందరూ ఎర్ర జెండా పట్టుకుంటారు కదా, మనం చూస్తూ ఉంటాం రకరకాల కలర్ల జెండాలు. నాయకుడు ఏదైతే డైలాగ్ అదే యాక్షన్ వీళ్ళు మాలో అవుతూ ఉంటారు. వాళ్ళు బాడీ లాంగ్వేజ్ కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఏదో తెలవక ఒక మాటనే వేస్తారు, దాని గురించి వీళ్ళు కింద సంబరాలు చేసుకుంటూ ఉంటారు. చూసారు, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వీళ్ళకి. అందుకని ఏం చెప్తారు, శ్రేష్ఠ బెస్ట్ పర్సన్ ఏదైతే చేస్తూ ఉంటారో అందరూ దాన్ని ఫాలో అయిపోతారు డిఫాల్ట్. అందుకని మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకని రెండోది ఏం చెప్తారంటే తత్త దేవేతరో జనహ. వీళ్ళు ఏదైతే ఫాలో అవుతుంటారో వీళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు, జనాలు ఇతర జనాలు కూడా అదే చేస్తూ ఉంటారు. దాని మీనింగ్. రెండోది ఏమంటారు, యసత్ ప్రమాణం కురితే. వీళ్ళు ఏదైతే స్టాండర్డ్ అనుకొని భావిస్తారో వేరే వాళ్ళు కూడా అదే స్టాండర్డ్స్ అనుకుంటారు. అందుకని లోకస్తదను వర్తతే. ప్రపంచం అంతా వాళ్ళనే ఫాలో అయిపోతూ ఉంటుంది. సో మనం చూసుకుంటాం కొంతమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. ఒక చిన్న మాట అంటే ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది. రీసెంట్గా చూసారు మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు బంగారం కొనొద్దనగానే నిన్న ఎక్కడో న్యూస్లో చూసారు 70% బంగారం కొనటం ఆపేశారంట. అవునండి, వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్, అంత పవర్ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి అంత పవర్ ఉంటుంది కాబట్టి యసత్ ప్రమాణం కురితే. వాళ్ళు ఏదైతే స్టాండర్డ్స్ అనుకుంటారో అందరూ అదే ఫాలో అయిపోతారు. అందుకని ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని ఫిలాసఫీని, వాళ్ళ డిఫాల్ట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ మాటకి, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్కి, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది కాబట్టి బెస్ట్ వే ప్రొజెక్ట్ చేయండి, ధర్మబద్ధంగా ప్రొజెక్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇంకా యూ విల్ షైన్ ఇట్, యూ నెవర్ గోస్ ఇట్. ఫైనల్గా మనకేం కావాలి, ఈ రాశిలో పట్టడం మీకు దేవుడిచ్చిన వరం. అయితే దీన్ని ఎలా చేయాలి, మీరు ఎప్పుడు ఎంజాయబుల్గా ఉండాలి. సుఖీ సా ముక్తి, ఇది కదా మన ఫిలాసఫీ అంతా చెప్పుకునేది. అందుకని వీళ్ళు ఎప్పుడు బైండ్ చేసినట్లు ఉండకూడదు, అలానే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. అది ఎలా పాసిబిలిటీ అవుతుందంటే ఈ శ్లోకాన్ని యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకొని ధర్మబద్ధంగా ముందుకెళ్తూ ఉంటే వీళ్ళు ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు. వీళ్ళు కాదు, వీళ్ళ మాట వీళ్ళ చూపే సాధించేస్తుంది. అది కంటి చూపుది అంటారు చూడండి, అలా చేసేస్తారు. అంత రియల్ అండి, ఇది రియల్గా ఉంటుంది. ఎస్. సో సక్సెస్ ఆశించకుండా సింహరాశి వారు జస్ట్ ఈ శ్లోకాన్ని అట్లీస్ట్ భగవద్గీతలు ఈ ఒక్కటి పట్టుకుంటే కనుక సక్సెస్ వాళ్ళని ఫాలో అవుతుంది. దట్ ఇస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే. సూపర్ చెప్పారండి. ఎస్, ఒక 41 days ఛాలెంజ్ లాగా తీసుకోండి. చాలా క్లియర్గా ఒక్కొక్క రాశికి సంబంధించి రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ పేరు గణాలు వచ్చేస్తాయి ఇందులోకి, అండ్ వాళ్ళకి ఏ శ్లోకం యాప్ట్ అది ఎందులో కూడా ఉంది. తర్వాత కూడా మీరు తీసుకొని చదివే విధంగా సురేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది తీసుకొని 41 days ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఎలా అనిపించిందో డెఫినెట్గా మీరు తిరిగి వచ్చి కింద కమెంట్ చేస్తారు. చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. కీర్తి గారు ధన్యవాదాలు మీకు, మీ టీంకి, మీ స్టాఫ్కి. ఇది మీకు చెప్పిన వెంటనే ముందు అర్థం చేసుకొని చేద్దామని అంటాం, టైం స్పెండ్ చేయటం. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అట్లానే ఐ డ్రీమ్కి, టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. చాలా సంతోషం అండి, ఆర్ ప్లేజర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. కొన్ని
కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.